ఓకే, లాస్ట్ క్లాస్లో రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి చెప్పుకున్నాము. రెగ్యులేటింగ్ యాక్ట్ ఎందుకు చేయాల్సి వస్తుందో చెప్పుకున్నాము. రెగ్యులేటింగ్ యాక్ట్లో ఏమేమి చేంజెస్ జరిగాయో చెప్పుకున్నాం. మోనోపోలీ ట్రేడ్ ఎలాగ మారింది, అడ్మినిస్ట్రేషన్ ఎలాగ మారింది, కంపెనీ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంది, సెంట్రల్ లెజిస్లేటివ్లో ఎవరెవరు బిల్స్ చేస్తారు, ఓటింగ్ ఎలా జరుగుతుంది, ప్రొవిన్షియల్ లెజిస్లేచర్లు ఎలాగుంది, రెవెన్యూ ఎలాగ డెవలప్ అయింది, ఎలా డివైడ్ అయింది, ఇవన్నీ చూసుకున్నాం. ఇప్పుడు చేసిన ప్రతి యాక్ట్లో కూడా 100% సక్సెస్ ఉండదు, కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. సో ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం ఒకసారి. ఓకేనా? ఫస్ట్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇండియాలో కొన్ని చట్టాలు చేస్తున్నారు సెంట్రల్ లెజిస్లేచర్లో. ఈ చట్టాలన్నింటికి రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్దే. ఓకేనా? ఈ వాజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ యాక్ట్ ఇన్ ఇండియా అండ్ అడ్మినిస్ట్రేషన్. కానీ ఈ హ్యాడ్ ఎ లిమిటెడ్ పవర్. అన్ని చట్టాలకి సమాధానం చెప్పాల్సింది అతనే, కాకపోతే ఆయన దగ్గర పూర్తిగా పవర్స్ లేవు. ఎందుకు లేవో చూడండి ఒకసారి. ఓటింగ్ జరుగుతుంది ఇక్కడ, బిల్ పాస్ చేయడానికి ఓటింగ్ జరుగుతుందని చెప్పుకున్నాం. ఇందులో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? 5 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో ఒక ఓటు ఎవరిది? ఈ పెద్ద మనిషిది. ఈ ఓటు వేసేస్తున్నాడు. ఇంకెంతమంది ఉండాలా బిల్ పాస్ అవ్వాలంటే? ఇంకా 2 ఉండాలా బిల్ పాస్ అవ్వాలంటే. ఓకేనా? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్లో 2 సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలా. అక్కడ డామినేషన్ ఎవరిది ఉంటుంది? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ది ఉంటుంది, అంతేగా. సో అప్పుడు గవర్నర్ జనరల్కి కంప్లీట్ పవర్ ఉన్నట్ట లేదు, కానీ ఆ చట్టానికి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఈయనదే, అదే ఈయన గారిదే. ఓకే, ఇక్కడ ఏమైపోతుందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి పవర్స్ లేకపోయినా రెస్పాన్సిబిలిటీ ఈయన తీసుకోవాలా. అది ఒక డ్రాబ్యాక్. ఫస్ట్ డ్రాబ్యాక్ ద సెకండ్ డ్రాబ్యాక్ చూడండి. ఇందాక మనం మాట్లాడింది మద్రాసు ఉంది, బొంబాయి ఉంది, బెంగాల్ ఉంది. మద్రాస్ ప్రావిన్సు బెంగాల్కి రిపోర్ట్ చేయాలా, బాంబే ప్రావిన్సు బెంగాల్కి రిపోర్ట్ చేయాలా, అంటే బెంగాల్ మీద డిపెండ్ అవ్వాలన్నమాట. కానీ మద్రాసు, బొంబాయి ఏ విషయాల్లో బెంగాల్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా, ఏ విషయాల దగ్గర తీసుకోవద్దు, ఏ విషయాల్లో ఇండిపెండెంట్గా ఉండాలా, ఏ విషయాల్లో ఇండిపెండెంట్గా ఉండకూడదు, ఏ విషయాల్లో కంప్లీట్గా స్వతంత్రంగా ఇండిపెండెంట్గా డిసిజన్లు తీసుకోవచ్చు అనేది క్లియర్ గైడ్ లైన్స్ లేవు అక్కడ. ఇందులో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో. దానివల్ల ఏమైపోతుందంటే ఈ మద్రాసు, బాంబేలో లోకల్ గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, సో ఇదొక డ్రాబ్యాక్ అని చెప్పుకుంటాం. ఓకేనా? ద మెయిన్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ వాజ్, ఇప్పుడు చెప్తాను చూసుకో. అప్పుడు మన గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ వారెన్ హేస్టింగ్స్. By the 1773 Regulating Act, Lord Warren Hastings introduced Supreme Court in Calcutta. కలకత్తాలో సుప్రీం కోర్టు డిజైన్ చేశారు. దానికి ఫస్ట్ సీజే, చీఫ్ జస్టిస్ ఎవరంటే ఫస్ట్ సీజే ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ కల్కత్తా ఎవరు? సర్ ఎలీజా ఇంఫే. అబ్బాయి, మగోడే, ఆడవుడు కాదు. ఎలీజా ఇంఫే ఫస్ట్ సీజే అనమాట సుప్రీంకోర్టుకి. ఈ సుప్రీంకోర్టు ఎప్పుడంటే 1774. ఇన్ కలకత్తా.
ఇక్కడ రెగ్యులేటింగ్ యాక్ట్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ గవర్నర్ జనరల్, ఈ పెద్ద మనిషి, ఈయనకి సపోర్ట్గా 4 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్, మన సుప్రీంకోర్టు సీజే, వీళ్ళు 3 కలిసి పనిచేసుకుంటారని చెప్పి రెగ్యులేటింగ్ యాక్ట్లో ఒక సుప్రీంకోర్టును పెట్టారు. కాకపోతే ఇక్కడ ఏమైపోతుందంటే సుప్రీంకోర్టు వే ఆఫ్ ప్రజెంటేషన్ ఒకలాగా ఉంటుంది, మన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేసే బిల్స్ ప్రజెంటేషన్ ఒకలాగా ఉంటుంది. వీళ్ళ థియరీస్ ఒకలాగా ఉంటాయి, ఈయన థియరీస్ ఒకలాగా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏమైపోతుందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాలు ప్లస్ 4 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఏం చేస్తున్నారంటే ఒక బిల్ పాస్ చేస్తున్నారు. ఈ బిల్ ఎక్కడికి వెళ్ళిద్దంటే సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఈ సుప్రీంకోర్టులో సీజే, చీఫ్ జస్టిస్ ఏం చేయాలంటే ఈ బిల్ని రిజిస్టర్ చేయాలన్నమాట. బట్ ఇక్కడే కాన్ఫ్లిక్ట్. ఇక్కడ సుప్రీంకోర్టు దాకా వచ్చిన బిల్లులో ఏదన్నా తేడా పాడాలు ఉన్నాయనుకోండి, మన సీజే గారు దాన్ని అప్రూవ్ చేయరు, రిజెక్ట్ చేస్తారు ఈజీగా. ఈజీగా రిజెక్ట్ చేసేస్తాడనమాట. సో ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఎవరెవరికి? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి, మన సుప్రీంకోర్టు సీజేకి, అంటే వారన్ హేస్టింగ్స్కి, ఎలీజా ఇంఫేకి. ఇక్కడ పాయింట్ మాట్లాడుకుంటే మనము సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేసిందే గవర్నమెంటు. కాబట్టి సుప్రీంకోర్టు, మన సీజే గారు ఎవరికి ఫేవర్గా ఉండాలి? గవర్నమెంట్ ఫేవర్గా ఉండాలి. అంటే కంపెనీకి ఫేవర్గా ఉండాలి, అంటే బిల్లుకి ఫేవర్గా ఉండాలి. బిల్లు ఏది చేసినా సరే రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. కానీ బిల్లుకి ఆపోజిట్గా ఉన్నారు, అంటే గవర్నమెంట్కి ఆపోజిట్గా ఉన్నట్టేగా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య క్లాష్ వచ్చిందనమాట. ఎవరెవరికని? లార్డ్ వారన్ హేస్టింగ్స్కి, సర్ ఎలీజా ఇన్ఫే, వీళ్ళిద్దరికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. మన రెగ్యులేటింగ్ యాక్ట్లో ఇలా గవర్నర్ జనరల్కి, సుప్రీంకోర్టు సీజేకి గొడవ వచ్చిందనుకో, ఎలా సాల్వ్ చేయాలో రెగ్యులేటింగ్ యాక్ట్లో ఎక్కడా చెప్పాల. అది ప్రాబ్లం ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే హేస్టింగ్స్ ఉన్నాడు, లార్డ్ వారన్ హేస్టింగ్స్ ఉన్నాడు. ఎవరితో గొడవ వచ్చింది? మన ఎలీజాతో గొడవ. ఎలీజా ఇంఫే. ఇప్పుడు గవర్నర్ జనరల్ ఎవరికి రిపోర్ట్ చేస్తాడు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి రిపోర్ట్ చేస్తాడు. ఈ గొడవను పట్టుకెళ్ళి లండన్లో పెట్టాడనమాట, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర పెడతాడు. ఓకే, ఏంటి? సుప్రీంకోర్టు సీజే బిల్స్కి అగెనిస్ట్గా ఆ రిజిస్టరింగ్ ఉందని చెప్పి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర కంప్లైంట్ చేస్తాడనమాట. ఇది బ్రిటిష్ గవర్నమెంట్ దాకా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఎన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయంటే ఇందులో ఫస్ట్ డ్రాబ్యాక్, గవర్నర్ జనరల్ అన్నిటికీ రెస్పాన్సిబులే, కానీ కంప్లీట్ పవర్స్ లేవు. ఇది డ్రాబ్యాక్. 2, మద్రాసు, బొంబాయి, బెంగాల్కి రిపోర్ట్ చేయాలా, కానీ ఏ విషయాల్లో రిపోర్ట్ చేయాలా, ఏ విషయాల్లో ఇండిపెండెంట్గా ఉండాలా అనే కాన్సెప్ట్ లేదు అక్కడ, క్లియర్ గైడ్లైన్స్ లేవు అక్కడ. 3 ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సుప్రీంకోర్టు సీజే అండ్ లార్డ్ వారన్ హేస్టింగ్స్, వీళ్ళిద్దరి మధ్య గొడవ. ఇవి సాల్వ్ చేయడం కోసము, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయడం కోసము బ్రిటిష్ గవర్నమెంట్ ఒక కొత్త యాక్ట్ చేసిందనమాట. అందులో ఒకటి (1781) ఒక యాక్ట్ చేసింది, 1784లో ఒక యాక్ట్ చేస్తుంది అనమాట.
దీన్నే 1781 సెటిల్మెంట్ యాక్ట్ అంటాం. దీన్నే పిట్స్ ఇండియా యాక్ట్ అని పిలుస్తామన్నమాట. ఓకే, పిట్స్ ఇండియా యాక్ట్. మళ్ళీ మనం చెప్పుకున్న మోనోపోలీ ట్రేడు, అడ్మినిస్ట్రేషను, కంపెనీ కంట్రోలు, సెంట్రల్ లెజిస్లేచరు, ప్రొవిన్షియల్ లెజిస్లేచరు, రెవెన్యూ, ఈ 6 పాయింట్లు ఇందులో మారతాయి. మళ్ళీ అందులో ఉన్న డ్రాబ్యాక్స్ని రిజాల్వ్ చేయడం కోసమే ఈ చట్టాలు చేశారు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో పిట్స్ ఇండియా యాక్ట్ 1784 గురించి మాట్లాడదాం. రైట్? థ్యాంక్ యూ.